హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఇటీవల పలువురు సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో నటుడు చేరారు. తాజాగా సినీ నటుడు శ్రీతేజ్ పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదైంది. అతను ఎవరో కాదు, ప్రముఖ సినీ నటుడు శ్రీతేజ్. ఇతనిపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. BNS 69-115/2 318/2 అనే 3 సెక్షన్లు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శారీరక వేధింపులతో పాటు 20 లక్షల రూపాయల నగదు కూడా తన నుంచి తీసుకున్నట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా గతంలోనూ ఇదే శ్రీతేజ్ పై ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఓ బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భార్యతో శ్రీతేజ్ కు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి ఆ మహిళ భర్త గుండెపోటుతో మృతి చెందారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు శ్రీతేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఈ శ్రీతేజ్ ఎవరనే విషయానికి వస్తే, కెరియర్ స్టార్టింగ్ లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు. RGV తెరకెక్కించిన లక్ష్మీస్ NTR లోనూ శ్రీతేజ్ నటించాడు. ఆ తర్వాత నారప్ప, మంగళవారం, ధమాకా, వంగవీటి సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలోనూ శ్రీతేజ్ సహాయ నటుడుగా నటించాడు. ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకొని కెరియర్ లో నిలదొక్కుంటున్న శ్రీతేజ్ పై వరుస కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలో కూడా పుష్ప సినిమాలో మరో నటుడిపై ఇంచుమించు ఇలాంటి కేసు నమోదైంది. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమనేది తెలియాలంటే శ్రీతేజ్ స్పందించే వరకు ఆగాల్సిందే. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.